Hi guys, welcome to Cricket Chat with Venkatesh. So IPL లో ఫస్ట్ 2 మ్యాచెస్లో హోమ్ అడ్వాంటేజ్ కంటిన్యూ అవుతోంది. ఫస్ట్ మ్యాచ్లో చెన్నై తమ హోమ్ గ్రౌండ్లో గెలిచినట్టుగా పంజాబ్ కింగ్స్ ది బల్లె బల్లె టీం తమ కొత్త వెన్యూ కొత్త గ్రౌండ్ ములాన్పూర్ ఇన్ మొహాలి అక్కడ మంచి స్టార్ట్ బోనీ అందుకున్నారు. ఫస్ట్ మ్యాచ్లో గెలిచారు. అంతకుముందు వాళ్ళు పీసీఏ స్టేడియం అది మొహాలీలోనే, అక్కడ వాళ్ళకి అంత మంచి రికార్డు లేదు. ముఖ్యంగా లాస్ట్ సీజన్లో వాళ్ళు ఎక్కువ మ్యాచ్లు ఓడిపోయారు అక్కడ. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళకి మంచి బిగినింగ్ లభించింది. కొంచెం పోటాపోటీగానే జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మీద వాళ్ళు గెలిచి తమ ఫస్ట్ విన్ నమోదు చేసుకున్నారు. రిషబ్ పంత్ రీఎంట్రీ మీద మనందరి ఫోకస్ ఉంది. ఎస్, అతను ఫిట్గా కనిపించాడు, లుక్ లీన్ అండ్ హంగ్రీ. బ్యాటింగ్లో కాస్త రస్టీ అనిపించాడు, కీపింగ్ బాగా చేశాడు. బట్ అనుకున్న స్థాయిలో అతని నుంచి మన పర్ఫార్మెన్స్ అంటే అప్పుడే ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకా ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న లాంగ్ గ్యాప్. బట్ ఆ టీమ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ డిసప్పాయింటింగ్ అనిపించింది. స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్. టాస్ ఓడిపోయిన పిచ్ వాజ్ ఫుల్ ఆఫ్ రన్స్. మిచెల్ మార్ష్ అండ్ డేవిడ్ వార్నర్ ఓపెన్ చేస్తారు. దర్ వాజ్ నో సైన్ ఆఫ్ పృథ్వీ షా. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కొంచెం గమ్మత్తుగా అనిపించింది. బట్ మిచెల్ మార్ష్ ఓపెన్ చేయడం బాగానే, మిచెల్ మార్ష్ బ్రహ్మాండంగా స్టార్ట్ చేశాడు. డేవిడ్ వార్నర్ కూడా మ్యాచ్ విన్ ఫర్ స్ట్రోక్ ఫర్ స్ట్రోక్. సో బ్రహ్మాండంగా స్కోర్ వైపు వెళ్తారు అనుకుంటే మిచెల్ మార్ష్ అలాగే ఆడతారు కదా. లీవ్స్ బై ద స్పోర్ట్, డైస్ బై ద స్పోర్ట్. ఒక పెద్ద షాట్ కోసం వెళ్ళి అతను వాజ్ కాట్ ఇన్ ద డీప్. అండ్ వార్నర్ ఆల్సో లుక్ వెరీ గుడ్. కానీ ఒక షార్ట్ బాల్తో హర్షల్ పటేల్ని బోల్డ్ అంత డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు వాళ్ళు, 12 కోట్ల ఎంతో. అది హర్షల్ పటేల్ 2 క్రూషియల్ వికెట్స్ తీశాడు. రిషబ్ పంత్ కూడా అతను అవుట్ చేశాడు. 2 కూడా స్లోయర్ బాల్ బౌన్సర్స్తో అవుట్ చేశాడు. 2 కూడా చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. సో హర్షల్ పటేల్ వాల్యూ ప్రూవ్ చేస్తున్నాడు. అనదర్ మ్యాన్ శామ్ కరన్ కూడా ప్రూవ్ చేస్తున్నాడు. దాని గురించి మనం మళ్ళీ మాట. సో శామ్ కరన్ బౌల్ ద ఫస్ట్ ఓవర్ అండ్ గేవ్ అవే లాట్ ఆఫ్ రన్స్. బట్ హిస్ బ్యాటింగ్ వాజ్ ది క్రూషియల్ ఫ్యాక్టర్ ఫర్ ది విన్ ఆఫ్ పంజాబ్ కింగ్స్. సో వీళ్ళిద్దరు ఓపెనర్స్ ఇద్దరు బాగా స్టార్ట్ చేస్తారు. ఈవెన్ షై హోప్ కాస్త స్లోగా స్టార్ట్ చేసిన అతని సెలెక్షన్ చాలా ఆశ్చర్యం అనిపించింది. నాట్ కట్అవుట్ ఫర్ దిస్ ఫార్మాట్. బట్ 4 ఫారిన్ బ్యాటర్స్తో వెళ్ళారు. ఎందుకంటే హసరంగా అంటున్నా, ఎప్పుడైతే నాకియా అవైలబుల్ లేడో వాళ్ళకి ఇండియన్ పేసర్స్తో వెళ్తూ 4 ఫారిన్ బ్యాటర్స్తో వెళ్ళారు. బాగానే ఉంది, ఐడియా బాగానే ఉంది. షై హోప్ సెలెక్షన్ కొంచెం, కానీ అతను కూడా కొన్ని 6లు కొట్టాడు ఓవర్ లాంగ్ ఆన్ అండ్ డీప్ మిడ్ వికెట్. సో అతను కూడా ఒక 30 చేశాడు, బాగానే చేశాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళందరూ అవుట్ అయ్యారో, రిషబ్ పంత్ కాస్త రస్టీగా కనిపించాడు. ఈ 4 అవుట్ అయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ కష్టాలు మొదలైనవి. రికీ బూయికి అవకాశం ఇచ్చారు. డొమెస్టిక్లో మంచి ఫామ్ ఉన్న రికీ బూయి, మన ఆంధ్ర ప్లేయర్. రికీ బూయి ఎక్కువసేపు నిలబడలేదు. ట్రస్టింగ్ స్టెప్స్లో టోటలీ అవుట్ ఆఫ్ సార్ట్స్. అతను సింగిల్స్ తీయడం కష్టంగా అనిపించింది. సో వాళ్ళిద్దరూ అక్కడ స్లో డౌన్ అయిపోయింది. తర్వాత సుమిత్ కుమార్ మరొక కొత్త కుర్రాడు, అతను కూడా ఫెయిల్ అయ్యాడు. అక్షర్ పటేల్ లుక్ వెరీ గుడ్. బట్ అక్షర్ పటేల్ ఒక అనవసరమైన రన్ కోసం వెళ్ళి స్ట్రైక్ తన దగ్గర అట్టి పెట్టుకునే ప్రయత్నంలో అతను రన్అట్ అయిపోయాడు. అది పెద్ద బ్రేక్. బట్ చివరిలో అభిషేక్ పొరల్ని వాళ్ళు, ఎందుకంటే బ్యాటింగ్ లేకపోయేసరికి బ్యాటింగ్ టైంలోనే వాళ్ళు ఇంపాక్ట్ యూజ్ చేసుకోవచ్చు వచ్చింది. దానివల్ల తర్వాత చాలా నష్టం జరిగింది. సో అభిషేక్ పొరల్ యూజ్ చేశారు ఇంపాక్ట్ ప్లేయర్గా. కీపర్ బ్యాట్స్మెన్, టాల్ కీపర్. లాస్ట్ టైం పెద్ద గొప్పగా బ్యాటింగ్ చేయలేదు, కానీ ఈసారి మాత్రం అద్భుతంగా అతను ఉన్న కాసేపట్లో 300 స్ట్రైక్ రేట్తో 30 ఆర్డర్ రన్స్ కొట్టాడు. దానివల్ల వాళ్ళకి ఆ 174 అయినా వచ్చింది. లేదా అది కూడా వచ్చే పరిస్థితి కనబడదు. ఒక స్టేజ్లో దేవర్ స్కోరింగ్ 10 runs per over. కానీ తర్వాత వాళ్ళ ఇన్నింగ్స్ చాలా స్లో డౌన్ అయిపోయింది. వాళ్ళు ఇప్పటిలాగే వాళ్ళ మిడిల్ ఆర్డర్ లోయర్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ మళ్ళీ సర్ఫేస్ అయినాయి. దానివల్ల 174 మాత్రమే చేయగలిగారు. 174 వాజ్ నాట్ ఎనఫ్. కనీసం 190 చేస్తుంటే దే వుడ్ హావ్ మేడ్ ఏ మ్యాచ్ ఆఫ్ ఇట్. సో కనీసం 15 runs ఎవరైతే సెటిల్ అయిన బ్యాటర్స్ అంటే వాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్ లాగా ఆడారు. మనం అదే మంచి స్ట్రాటజీ అనుకున్నాం, యూ షుడ్ గో ఫర్ ద రన్స్. కానీ ఈ బ్యాటింగ్ లైనప్లో వీళ్ళకున్న బ్యాటింగ్ డొల్లతనంతో, అంటే ఆ ఇన్ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఒక్కరైనా నిలబడి ఉంటే బాగుండేది. నిలబడకపోవడం వల్ల ఆ బ్యాటింగ్లో డౌన్ ద లైన్ సరైన బ్యాకప్ లేకపోవడం వల్ల వాళ్ళు దేవర్ షార్ట్ ఆఫ్ సమ్ 15 runs. అది వాళ్ళకి ఇబ్బంది పెట్టింది. అండ్ శిఖర్ ధవన్ అండ్ బేర్స్టో స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ శిఖర్ ధవన్ లుక్ వెరీ గుడ్. బట్ బేర్స్టో అన్ఫార్చునేట్ రన్అట్. అతను 2 బౌండరీలు కొట్టాడు ఆడిన 3 balls. కానీ ఇషాంత్ శర్మ చెయ్యి తగిలి బాల్ స్టాంప్స్. కానీ ఇషాంత్ శర్మ got rid of శిఖర్ ధవన్ డేంజరస్లీ. అండ్ ప్రభు సిమ్రాన్ వన్స్ అగైన్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. ఈ కేమ్ ఇన్ యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్. అతను ఒక మంచి చిన్న క్యామియో ఆడాడు. బట్ జితేష్ శర్మ కొందరు కొట్టాడు. సో 100 for 4 దగ్గర
కొంచెం హోప్స్ క్రియేట్ అయినాయి మన ఢిల్లీ క్యాపిటల్స్. బట్ ఇషాంత్ శర్మ ఇంజరీ లుక్ వెరీ గుడ్, అది ఇబ్బంది పెట్టింది. ముఖేష్ కానీ ఖలీల్ కానీ మార్ష్ కానీ పెద్ద బంచ్ బౌలింగ్ చేయలేదు. సో కుల్దీప్ అండ్ అక్షర్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. ముఖ్యంగా కుల్దీప్ గా 2 వికెట్స్, అక్షర్ ఆల్సో బౌల్డ్ వెరీ వెల్. వాళ్ళ బౌలింగ్ వల్ల వాళ్ళు కంబ్యాక్ అవుతారని అనుకుంటే ఆ ఇద్దరు ఇంగ్లీష్ ఆల్రౌండర్స్ హు డిడ్ నాట్ హ్యావ్ ఎ గ్రేట్ ఐపీఎల్ లాస్ట్ సీజన్ ఈసారి అద్భుతంగా ఆడారు. ఇద్దరి మధ్య ఒక 60 odd runs పార్ట్నర్షిప్ దట్ సెటిల్ ద ఇష్యూ. ముఖ్యంగా శామ్ కరన్ వాజ్ వెరీ గుడ్. తన 18.5 crores మొత్తం మీద ఇప్పుడు జస్టిఫికేషన్ ఇచ్చాడు. లాస్ట్ టైం ఇవ్వలేదని చెప్పి నేను ప్రైస్ ట్యాగ్ మీద చేసిన వీడియోలో కూడా చెప్పాను. కానీ ఇక్కడ మాత్రం హీ హాస్ ప్రూవ్డ్ హిస్ వర్త్. సో హిస్ హైయెస్ట్ స్కోర్ ఇన్ ఐపీఎల్. సో 165 అంత చేశాడు. అవుట్ అయ్యాడు మేనేజ్మెంట్ ఓవర్లో, బట్ స్టిల్ అతను చేసిన రన్స్ అండ్ హిస్ పార్ట్నర్షిప్ విత్ లియామ్ లివింగ్స్టన్, అది దట్ సెటిల్ ద ఇష్యూ ఇన్ ఫేవర్ ఆఫ్ పంజాబ్ కింగ్స్. సో తర్వాత వికెట్ పడ్డది, మరి ఒకసారి శశాంక్ సింగ్ వచ్చాడు, అతను కూడా తొందరగా పెట్టాడు. ఫస్ట్ బాల్ కాబట్టి ఖలీల్కి వరుసగా 2 వికెట్లు వచ్చాయి 19th ఓవర్లో. కానీ లాస్ట్ ఓవర్ మళ్ళీ సుమిత్ కుమార్ వెళ్తూ వచ్చింది. సో వాళ్ళకి ఏంటంటే అభిషేక్ పొరెల్ని వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకోవడం వల్ల దేవర్ షార్ట్ ఆఫ్ 1 bowler బికాస్ ఆఫ్ ఇషాంత్ ఇంజరీ. సో చాలా నేరోగా గెలిచి ఉండేవారు మ్యాచ్. కొద్దిగా బ్యాటింగ్లో అంత 15 runs చేసి ఉంటే దే రిగ్రెట్ ఇట్. ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వీకర్ సైడ్స్ ఆఫ్ ఐపీఎల్. వాళ్ళ మీద ఒక 2 points పోగొట్టుకుంటే వాళ్ళ ఫ్యూచర్ జర్నీ చాలా కష్టం అవుతుంది. సో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి. బౌలింగ్ అంత ఇంప్రెసివ్గా లేదు. మరి నాకియా వస్తే ఏమన్నా మీరు స్పిన్ బౌలింగ్ బాగుంది, ఓపెనింగ్ బాగుంది, వార్నర్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ టచ్, అంతా బాగానే ఉంది. మిచెల్ మార్ష్ ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్ అండ్ రిషబ్ విల్ కమ్ బ్యాక్ టు ఫామ్. బట్ ఓవరాల్గా తీసుకుంటే డెఫినెట్గా ఢిల్లీ క్యాపిటల్స్ విల్ బి డిసప్పాయింటెడ్ విత్ దిస్ పర్ఫార్మెన్స్. ముఖ్యంగా వాళ్ళ పేస్ బౌలర్స్ ఎవరు కూడా వెంట్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. సో అది పరిస్థితి. పంజాబ్ కింగ్స్కి మొదటి విజయం లభించి శామ్ కరన్ వాజ్ ది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వితౌట్ ఎనీ డౌట్. సో ఇద్దరు ఇంగ్లీష్ ఆల్రౌండర్స్ ఎట్టకేలకు వాళ్ళ టాలెంట్ చూపించారు. ముఖ్యంగా లియామ్ లివింగ్స్టన్ వాజ్ మోర్ అగ్రెసివ్. సో వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్తో డెఫినెట్గా ఒక మంచి విన్ నమోదు చేసుకున్నారు. సో వాళ్ళకి మంచి స్టార్ట్ లభించింది. పంజాబ్ కింగ్స్ చెప్పే కదా 9 సార్ల నుంచి వాళ్ళు ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్ రాలేదు. వాళ్ళకున్న ఆల్రౌండర్స్ తర్వాత బేస్తో కూడా షైన్ అయితే శిఖర్ ఈజ్ లుకింగ్ ఇన్ గుడ్ ఫామ్. వాళ్ళు బౌలింగ్ బాగుంది యాక్చువల్గా. హర్షల్ పటేల్, కగిసో రబాడ, శామ్ కరన్, వీళ్ళందరూ ఉంటే ఎంత, హర్షదీప్ సింగ్, వీళ్ళందరూ ఉన్న లైనప్ వాళ్ళకి డెత్ బౌలింగ్ ఎంత బాగుంటుంది. సో బ్యాటర్స్ ఎప్పుడైతే షైన్ అవుతారో వీళ్ళిద్దరు, శామ్ కరన్ అండ్ లియామ్ లివింగ్స్టన్ ప్లస్ బేస్టో అండ్ జితేష్ అలా బాగానే చేస్తారు బ్యాటింగ్. సో దిస్ టీమ్ ఈజ్ సంథింగ్ టు వాచ్ అవుట్ ఫర్. సో వీళ్ళు ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నారు కదా.